మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి కథలో మనం ఈ కేసు సంహారం అలాగే వ్యోమాసురుడి సంహారం తెలుసుకున్న తర్వాత అక్రూరుడు రేపల్లెకి బయలుదేరి రావడం, శ్రీకృష్ణ సందర్శనం చేసుకోవడం, శ్రీకృష్ణుడికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించగా శ్రీకృష్ణుడు అతన్ని ఆలింగనం చేసుకుని అతని బాగోగులన్నీ కనుక్కుంటున్నాడు. ఆ సందర్భంలో కంసుడికి భయం అన్నదే లేదు కదా అక్రూరా అని అడిగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఈ అక్రూరుడు నీళ్లు నమిలాడు. కంసుని కారాగారంలోనే దేవకి వసుదేవులు ఇంకా ఉన్నారని తెలిసింది. వారిద్దరూ నా తల్లిదండ్రులని కూడా తెలిసింది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల్ని కలిశావా? ప్రత్యేకించి నాకు చెప్పమంటూ నీకేమైనా వారు చెప్పారా? అసలు ఎలా ఉన్నారు నా తల్లిదండ్రులు? జరిగిందేమిటి? ఈ వివరాలు ముందు నాకు చెప్పు, తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం కూడా చెప్తుగానే అన్నారు కృష్ణుడు. కంసుని పాలన, రాజ్యంలోని ప్రజల సంగతి, తన బంధుమిత్రుల క్షేమం అంత సంగ్రహంగా వివరించాడు అక్రూరుడు. తర్వాత దేవకీ వసుదేవుల కారాగార విషయమే చెప్పాడిలా. నీ జన్మ వృత్తాంతాన్నంతా కంసునికి నారదుడు చెప్పాడు. చెప్పిన వెంటనే దేవకీ వసుదేవుల్ని సంహరిద్దాం అనుకున్నాడు కంసుడు. తర్వాత దుస్సంకల్పాన్ని విరమించుకొని వారిద్దరిని కారాగారంలోనే బంధించాడు అని చెప్పగానే తల్లిదండ్రులను తలుచుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణుడు. కంసుని ధనుర్యాగం గురించి చెప్పాడు అక్రూరుడు. ఆ యాగానికి బలరామకృష్ణులకు ఆహ్వానం పలికాడు. మేనమామ కంసుని ఆత్మీయ అభిమానాలు కూడాను వెల్లడించాడు. అతని ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు బలరామకృష్ణులు. ఒకరినొకరు నవ్వుతూ చూసుకున్నారు. ఆ సరికి అక్కడికి గోప ప్రముఖులంతా చేరుకున్నారు. వారందర్నీ చూసి కృష్ణుడు ఇలా అన్నాడు, విన్నారుగా,
కంసుని ఆహ్వానం. నేను అన్నయ్య మధురకు వెళ్ళక తప్పదిక. కంసుని ఆజ్ఞ మేరకు మీరంతా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనెలన్నీ సిద్ధం చేయండి. తప్పకుండా అన్నారు ప్రముఖులు. నిష్క్రమించారు అక్కడి నుంచి. త్వరలో అక్రూరునితో సహా బలరామకృష్ణులు మధురకు వెళ్తున్నారని తెలిసి గోపికలంతా చాలా కలత చెందారు. వారి వియోగాన్ని తట్టుకోవడం కష్టం అనుకున్నారు. అంతా ఒకచోటకు చేరుకున్నారు. వాళ్ళంతా మాట్లాడుకున్నారు. ఆ బ్రహ్మకు అసలు బుద్ధే లేదు. లేకపోతే ఏమిటిదంతా? మధుర నుంచి అక్రూరుడు వచ్చాడంట, అన్నదమ్ములను ఆహ్వానించాడంట, వాళ్ళు వెళ్తున్నారంట. ఇప్పుడు ఏది జరగాలని రాస్తాడో ఆ బ్రహ్మ అతనికి తెలీదు. సరస్వతికి చెప్పాలి, చూడమ్మా ఎలాంటి పనులు చేస్తున్నాడో నీ భర్త అంటూ. బ్రహ్మ రాశాడు. అక్రూరుడు ఆహ్వానం పలికాడు. అంతేనా? బలరామకృష్ణుడు వెళ్ళిపోతారా? అయ్యో పాపం, గోపికలు ఏం కావాలి, ఏమవుతారు అన్న జాలి కూడా లేదు వాళ్ళకి. కృష్ణుడి క్షణం చూడలేకపోతే నిలవలేమని వాళ్ళం మనం. ఎన్ని రోజులు అతన్ని చూడకుండా జీవించగలం? దేన్నైనా భరించగలం గాని ఇలా ఈ కృష్ణుడి విరహాన్ని మాత్రం భరించలేం. ఎవరి వల్ల కాదు. ఈ సంగతి ముందు ఆ బ్రహ్మకు తెలియాలి. పేరేమో అక్రూరుడు, కాని క్రూరుడే. లేకపోతే ఏమిటి, ఆ పెద్ద మనిషి మన ప్రాణేశ్వరుణ్ణి వెంట పెట్టుకుని వెళ్తాడా? నిజంగా పేరుకు తగ్గవాడైతే కృష్ణుణ్ణి ఇక్కడే ఈ పల్లెలోనే ఉంచేవాడు. వచ్చిన దిక్కుకే వెళ్ళిపోయేవాడు. మధురకు కృష్ణుడు వెళ్తే ఇంకేమైనా ఉందే? అతన్ని చూసి అక్కడ సుందరీమణులంతా కూడాను వెర్రితలలు వేరు. వారి అందాలకు ముగ్ధులయ్యాడనుకో. ముగ్ధులవుతే కృష్ణుడు బలరాముడు అక్కడే ఉండిపోతారేమో. పుట్టినప్పటి నుంచి కృష్ణుడంటే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎంతగా అతన్ని ఆరాధించాం. ఎన్ని ఆశలు, ఎంత ఆరాధన, ఇవన్నీ ఏమైనట్టు? దేవుడే లేడే. ఉంటే మన గుండెల్లో ఇంతటి బాధ నింపుతాడా చెప్పు. ఓ పని చేద్దాం, అందరం అక్రూరుని దగ్గరికి వెళ్దాం. కృష్ణుడిని ఇక్కడ వదిలేవని ప్రార్థిద్దాం. ఏమంటారో చూద్దాం. ఈ ప్రార్థనలు ఎందుకు, మనం కూడా కృష్ణుడితో సహా మధురకు వెళ్ళిపోదాం. మనోహరుడు ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే అన్నారు గోపికలు. అందుకు అందరూ సిద్ధమైపోయారు. ఈ సంగతి కృష్ణుడికి తెలిసింది. వారందరినీ వారించి నెమ్మదిగా చెప్పాడు. నేను త్వరలోనే మళ్ళీ పల్లెకి వచ్చేస్తాను, నా మాట నమ్మండి అన్నాడు. గోపికలను ఓదార్చాడు. బండ్ల కొలది కానుకలతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన పదార్థాలన్నీ తీసుకుని మధురకు బయలుదేరాడు. నందుడు ఆదిగా గోప ప్రముఖులు కృష్ణుణ్ణి అనుసరించారు. అన్న బలరాముడు అక్రూరునితో సహా రథాన్నెక్కి పల్లెకి దూరంగా వచ్చాడు కృష్ణుడు. అతన్ని అనుసరిస్తూ చాలా దూరం ప్రయాణం చేశారు గోపికలు. ఆత్మీయులకు అనుమానం రాకుండా యమునకు అన్ని చెప్పి చాటుగా కృష్ణుని రథాన్ని వెన్నంటారు. శరవేగంగా పరుగు తీస్తున్న గుర్రాల పరుగును అందుకోలేక అక్కడే నిలబడిపోయి కన్నీరు పెట్టుకున్నారు. అదిగో రథం వెళ్ళిపోతుంది, అదిగో ధ్వజం కనుమరుగైపోయింది అంటూ, గిట్టల శబ్దం దూరం అయిపోయిందంటూ విలవిల్లాడిపోయారు వాళ్ళు. యమునా నదిని సమీపించింది రథం. స్వచ్ఛంగా ఉన్న ఆ నీటిని చూడగానే కృష్ణుడికి దాహం అనిపించింది. సారథిని ఆగమన్నాడు. రథం ఆగింది. క్రిందకి దిగాడు కృష్ణుడు. యమునలోకి ప్రవేశించాడు. దోసిట నీటిని పట్టాడు. ఎత్తి గొంతులో పోసుకున్నాడు. అమృతం తాగుతున్నట్టుగా అనిపించింది. ఆనందించాడు. తిరిగి వచ్చి రథాన్ని అధిరోహించాడు. కృష్ణుడు వచ్చి రథంలో కూర్చోగానే తాను కాడిందిలో స్నానం చేసి వస్తానన్నాడు అక్రూరుడు. అభ్యంతరం ఏముంది అని నవ్వాడు బలరాముడు. అవునవును అంటూ సమర్థించాడు కృష్ణుడు. ఆ మాటని అనుమతిగా తీసుకుని కాడిందిలో ప్రవేశించాడు అక్రూరుడు. వేద మంత్రాలతోటి యథావిధిగా స్నానాన్ని ముగించాడు. కళ్ళు మూసుకుని దైవాన్ని ప్రార్థించి కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా రామకృష్ణులు ఇద్దరు నీట నిలబడి జాజ్వల్యమానంగా సాక్షాత్కరించారు అతనికి. ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. బలరామకృష్ణులు ఇద్దరు రథంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడికి అని అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు. రథంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనబడ్డారు. ఇటు చూశాడు. మళ్ళీ ఇక్కడ కనబడ్డారు. అటు ఇటు పదే పదే చూశాడు. అక్కడ ఇక్కడ రామకృష్ణులు కనిపించసాగారు. అక్కడ రథంలోనూ ఇక్కడ నీటిలోనూ వారిద్దరూ ఏకకాలంలో కనిపించడం అద్భుతం, మహా అద్భుతం అనుకున్నాడు అక్రూరుడు. వీరు సాధారణ మానవులైతే కాదు, దైవాంశ సంభూతులు. ఇలా అనుకుంటుండగానే ఇంతలో మరో అద్భుతాన్ని చూశాడు అక్రూరుడు. మణిమయ కాంతులతోటి 1000 పడగలతోటి ఆదిశేషుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నీలాంబరధారి శ్రీమన్నారాయణుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆ ఇద్దరిని అలా చూడగానే అక్రూరుడు ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఆనంద బాష్పాలు రాల్చేశాడు. అంతలోనే నారాయణ్ణి, హృదయదేవి, శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారం జరిగింది అతనికి. నాభీపద్మం పైన
బ్రహ్మదేవుడు కూడా కనబడ్డాడు. సనక సనందాది మహర్షులు నారాయణ్ణి కీర్తిస్తున్నారు. గుండెల మీద శ్రీవత్స కౌస్తుభ వనమాలికలు, శంఖచక్ర గదా పద్మాలతోటి చక్కగా అమర్చిన 4 చేతులు, కంకణాలు, కుండలాలు, కిరీటంతోటి అతిలోక సౌందర్యంతో మిరుమిట్లు కలిగిస్తున్న విశ్వమోహన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఈ అక్రూరుడు. 2 చేతులు జోడించేశాడు, నమస్కరించాడు. లక్ష్మీనాథ, కలల వంటి పుత్రమిత్ర కళత్ర బాంధవ సంబంధాలే నిజమని నమ్మి వాటికోసం ఇన్నాళ్ళు నేను అలమటించాను. నాలాంటి మూఢుడు లేడయ్యా. నాకిక ఈ సంసార బంధనాలు వద్దు. నువ్వే కావాలి, నీ సాయుధ్యం కావాలి, కరుణించి ప్రసాదించు అన్నాడు. అక్రూరుడు అలా ప్రార్థించాడో లేదో, అతని ముందున్న శ్రీమన్నారాయణ స్వరూపం అదృశ్యమైపోయింది. ఆ స్థానంలో బలరామకృష్ణులు సాక్షాత్కరించారు. కాసేపటికి వారు కూడా అదృశ్యులయ్యారు. లీలా మానుష వేషధారి కృష్ణ, నిన్ను తెలుసుకోవడం ఎవరితరం అనుకున్నాడు అక్రూరుడు. నీటిలోంచి గట్టు మీదకి చేరుకున్నాడు. నడిచి రథాన్ని సమీపించాడు. రథం మీద ఉన్న బలరామకృష్ణులను దర్శించి చేతులెత్తి నమస్కరించాడు. అక్రూరా, ఇలా వెళ్ళి అలా రావాల్సిన వాడివి ఇంతసేపు చేశావేమిటయ్యా? కాళిందులో నీకు అద్భుతాలు ఏమైనా కనిపించాయా? అంతసేపు ఉండిపోయావు అక్కడ అడిగాడు కృష్ణుడు. కృష్ణ అన్నాడు అక్రూరుడు. నవ్వాడు. మరోసారి నమస్కరించాడు. సర్వేశ్వర, వింతలన్నీ నువ్వే ఓ వింత. నీలోని వింతలే నీటిలో, నింగిలో, నేలలో సర్వత్రా ఉన్నాయి. నీకంటే పెద్ద వింత ప్రపంచంలో ఏముంది చెప్పు అంటూ మరొకసారి నమస్కరించేశారు కదా. సరే రా, వేళ అయిపోతుంది అన్నాడు కృష్ణుడు. అక్రూరుణ్ణి రథారూఢుణ్ణి చేశాడు. రథం బయలుదేరింది. సాయంత్రానికి మధురాపురి పరిసరోద్యానవనానికి చేరుకున్నారు. ఆ సమయానికి గోపబాలకులు కూడా అక్కడికి చేరుకున్నారు. వివిధ సంబరాలు, కానుకలతోటి గల బళ్లన్నింటినీ అక్కడ నిలిపారు. అక్రూరుడితోటి అప్పుడు కృష్ణుడిలా అన్నాడు. నువ్వు నీ రథంతోటి ముందు మధుర ప్రవేశించి తర్వాత నేను నిన్ను అనుసరిస్తా అన్నారు. అందుకు అంగీకరించిన అక్రూరుడు తలూపి అణుగుగా ఇలా అభ్యర్థించాడు. కృష్ణ, ముందు నా భవంతికి దయచి. నీ పాదపద్మాలు సోకినంతనే నా భవనం పునీతమవుతుంది. బంధుమిత్రులకు కూడా నాపై గల గౌరవం నీ రాగతోటి మరింత పెరుగుతుంది అన్నాడు. అనుమతించలేదందుకు కృష్ణుడు కళ్ళెరచేసి చెప్పాడిలా. ముందు ఆ యాదవుల విద్వేషకుడిని కంసుణ్ణి హతమార్చాలి. తర్వాతే నీ భవనానికి వస్తాను. ఇంకేం మాట్లాడద్దు, పద అన్నాడు. మధురలోకి ప్రవేశించు అన్నాడు. ఆజ్ఞని స్వీకరించాడు అక్రూరుడు. బలరామకృష్ణులతో సహా మధురలోకి ప్రవేశించాడు. కంసుణ్ణి సమీపించాడు. చెప్పాడిలా. రాజా, నీ మేనల్లుళ్ళు మధురకి విచ్చేశారు అన్నాడు. మహదానందం అన్నాడు కంసుడు. కసిగా పళ్ళు నూరాడు. బలరాముడితో సహా కృష్ణుడు మధురను సందర్శించాడు. కోటలు, ఆగడతాలు, ప్రాసాదాలు, కేతనాలు, వీధులు, చతురంగ సైన్యాలు, ధనధాన్యాలు, మహాద్వారాలు అన్నింటినీ చూశాడు. రాజబాటలో కృష్ణుడు నడిచి వస్తుంటే అతన్ని చూసిన వారందరూ కూడాను నందగోపుణ్ణి, తప ఫలితము, గోపికల నోముల పంట, యోగీశ్వరుల పెన్నిధి శ్రీకృష్ణదేవుడు వస్తున్నాడు, రండి రండి అంటూ చూడ్డానికి అందరూ ముందుకొచ్చారు. చెప్పడమే తరువాయి. ఆ లోపల ఉన్న చెరుడు కూడాను చెంగున దూకి బయలుదేరారు. భోజనాలు లేవు, ఏమీ లేవు. కింద మీద పడిపోతూ అందరూ బయటకొచ్చారు. ఆ గుమ్మల్లో నిల్చుని చూస్తున్నారు అందరూ. కొంతమంది స్నానాలు చేస్తున్న వారు కూడాను కృష్ణుడు వచ్చాడని విని స్నానం అయింది అనిపించి దుస్తులు గబగబా చుట్టుకుని బయటకొచ్చేసట. పెద్దలు వారించినా కూడాను పట్టించుకోకుండా పిచ్చివాళ్ళలా అటు ఇటు పరిగెత్తారట. మగవారు, ఆడవారు వాడి దుస్తును వీరు, వీరి దుస్తును వాళ్ళు ధరించేసి గబగబా కృష్ణుడి సాక్షాత్కారం కోసం వచ్చేశాడు. ఆ నందనందుని కళ్ళారా చూడాలి, చూస్తే జన్మ తరించినట్టే అనుకుంటూ వారంతా అడుగో కృష్ణుడు, అవునవును అడుగు అడుగో కృష్ణుడు అంటూ కృష్ణుడిని చూశారట. ఆ తర్వాత ఘోర రాక్షసి పూతన చనుబాలతో పాటు ఒక్క కుక్కలో ఆడు ప్రాణాలు హరించిన పసిపాపుడితడు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడో. తల్లి యశోదకు తన చిన్ని నోట్లో జగత్తునంతా చూపించాడు. అలాంటి జగజ్జట్టి చూడ్డానికి కళ్ళు చాలడం లేదు. రేపల్లెలో వెన్నముద్దలు దొంగిలించిన దుందుడుకు ఇతడు ఎంత బాగున్నాడో. కృష్ణుని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఊరికి ఒకడు ఇలాంటి వాడు ఉంటే చాలు, లేకపోతే ఆ ఊరెందుకు, అడవితో సమానం అనుకున్నారు. ఈ రకంగా సంభాషించుకుంటున్న వాళ్ళందరినీ చూస్తూ శ్రీకృష్ణుడు ముందుకు సాగుతున్నాడు. మరి రేపు ఇంకా ఆ కంసుడి ప్రాసాదానికి చేరుకునే లోపల ఏమేం విషయాలు జరుగుతాయన్నది రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.